అఖండ 2 మామూలు సినిమా కాదు మామ ఇది. అఖండ 2 మూవీ ఎలా ఉందన్నది ఒక్క ముక్కలో చెప్పాలంటే బాలయ్య బాబు, బోయపాటి, తమనన్న కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ అన్ని కలిపితే ఎలా ఉంటుందో వాటికి మించి వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇంకా ఈ అఖండ 2 ప్రీమియర్ షోలకి థియేటర్స్ లో రచ్చ మామూలుగా లేదు. మూవీలో బాలయ్య విషయానికి వస్తే వన్ మ్యాన్ షో గానే చెప్పుకోవాలి. అదేమో యాక్టింగ్ తో, డాన్స్ తో, ఫైట్స్ తో, డైలాగ్స్ తో, అలాగే బాలయ్య బాబు చేసిన 2 క్యారెక్టర్స్ దుమ్ము లేపి తాండవం చేశారనే చెప్పాలి. ఇక మూవీలో బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్ కి ఫ్యాన్స్ చేసే రచ్చ మాత్రం మామూలుగా లేదు. ఇంకా ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు ఏ హీరో క్రియేట్ చేయని రికార్డ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అదే మామ ఈ మూవీతో కలిపి బాలయ్య బాబుకి ఇది బ్యాక్ టు బ్యాక్ 5th విక్టరీ అనే చెప్పాలి. ఇక ఈ మూవీ కూడా 100 crores కలెక్ట్ చేస్తే వరుసగా బాలయ్య బాబు 100 crores కలెక్ట్ చేసిన 5th మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తారు. ఇక మన బోయపాటి శ్రీను డైరెక్షన్ విషయానికి వస్తే బాలయ్య బాబు బోయపాటి మూవీ అంటే మనకి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వాటికి మించి తీశారనే చెప్పాలి. ఇక తమనన్న మ్యూజిక్ తో థియేటర్స్ ఉన్న ప్రతి ఒక్కరితో తాండవం చేయించారనే చెప్పాలి. ఇక ఈ మూవీలో విలన్ రోల్ చేసిన ఆదిపిని శెట్టి తన యాక్టింగ్ తో మంత్రిగాడి క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్ అలాగే బాలయ్య బాబు కూతురుగా చేసిన క్యారెక్టర్ వీరిద్దరు మూవీకి మెయిన్ పాయింట్ గా నిలిచారు. ఇంకా ఈ మూవీలో మన బోయపాటి గారు మన హిందూ ధర్మం అయిన సనాతన ధర్మం గురించి అందరికి అర్థమయ్యేలా క్లియర్ కట్ గా చూపించారు. ఇంకా కొన్ని చోట్ల మూవీ సాగదీసినట్లు అనిపించిన మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా పైసల గురించి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని మూవీకి అయితే వెళ్ళరండి. ఇంకా మీరు పెట్టిన పైసలకి ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఇంకా అలాగే అఖండ 2 మూవీకి మీరు వెళ్తున్నారో లేదో ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.